కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు కార్పొరేట్ సంస్థలకు దొడ్డిదారిన బిల్లులు చెల్లిస్తోందని మండిపడ్డారు. స్థానిక కాంట్రాక్టర్లకు మాత్రం మొండి చేయి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించాలనే డిమాండ్తో ఈ నెల 18న చలో హైదరాబాద్ మహాసభ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 27,000 కోట్ల రూపాయలు తమకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని అన్నారు. అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యమని, వడ్డీలు కట్టలేక ఇప్పటికే తమలో చాలా మంది గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. సీఎం గారిని కంగ్రాట్ చెప్పినాము. వారు 2 నెలల్లో 3 నెలల్లో మీ సమస్యలన్నీ తీర్స్తామని చెప్పినారు. దాని తర్వాత ఒక 2-3 నెలలకి మేము ఆల్ ఇండియా కన్వెన్షన్ పెట్టుకున్నాం హైదరాబాద్లో. వారు చీఫ్ గెస్ట్గా వచ్చి మా అందరికీ హామీ ఇచ్చారు, మీ ఒక్క 3 నెలల్లో ప్రతి నెల పేమెంట్లు మీకు ఇస్తాం, మీ కాంట్రాక్టర్లందరూ తెలంగాణ కాంట్రాక్టర్లందరూ బతికించుకుంటాం, తెలంగాణకు ప్రియారిటీ ఇస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు మాకు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. తర్వాత పక్క రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయినాయి. మన అందరి సోదరులందరికీ తెలుసు, పక్క రాష్ట్రం చాలా బీద రాష్ట్రం, మన చాలా ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం. కానీ ఈ రోజు అక్కడ సింగిల్ పైసా పేమెంట్ లేదు, పెండింగ్ పేమెంట్ లేదు. మన దగ్గర మొత్తం కంప్లీట్ పెండింగ్ 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ పెండింగ్ ఉన్నాయి. పక్క గవర్నమెంట్ కి డబ్బులు లేనోళ్ళు పేమెంట్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం మనకి ఎందుకు పేమెంట్ ఇస్తలేదు? అసలు ఈ డబ్బులు ప్రతి నెల ప్రతిరోజు పేమెంట్లు అవుతున్నాయి. కానీ ఓన్లీ ఆంధ్ర నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అందరూ దయచేసి దీన్ని ఎలివేట్ చేయండి ప్లీజ్. పాత గవర్నమెంట్ల కంటే ఎక్కువ టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మాకు ప్రయారిటైజేషన్గా పేమెంట్ ఇవ్వట్లేదు. అంటే ఒక బిఎంఎస్ అనేది మాకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ అనేది టోటల్గా అబాలిష్ చేసి పడేసినట్టు అన్ని బ్యాక్ డోర్ పేమెంట్స్ అవుతున్నాయి. పేమెంట్లు ఇవ్వట్లేదా అంటే పాత ప్రభుత్వాలు ఎట్లు ఇచ్చినాయో వీళ్ళు కూడా ఇస్తున్నారు, కానీ ఎవరికి ఇస్తున్నారో అంత అలజడి తయారవుతుంది. చిన్న వాళ్ళను కూడా పట్టించుకోవట్లేదు, పెద్దవాళ్ళను కూడా పట్టించుకోవట్లేదు. ఎవరికి వస్తున్నాయి అంటే మా ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ప్రాంతం వాళ్ళకి పేమెంట్ రావట్లేదు. ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకే పేమెంట్లు వస్తున్నాయి. మేము వేరు కాదు, మేము ఇక్కడ 40, 45, 50 ఏళ్ళ నుంచి పనిచేసే కాంట్రాక్టర్లో ఉన్నాము. ఇవాళ వచ్చి ఒక సంవత్సరంలో ఇక్కడ దాదాపు 20-30 డాంబర్ ప్లాంట్ ఉంటాయి. దాంట్లో ఒక 2-3 వేల మంది పనిచేస్తారు. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ప్లాంట్ పెడతాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న ప్లాంట్లు ఆ చుట్టుపక్కల విలేజ్లో ఉంటారు, డ్రైవర్లు, క్లీనర్లు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ శాలరీస్ వస్తాయి. ఆ చుట్టుపక్కల జీడిపి పెరుగుతుంది, కనీసం పైసలు తిరుగుతాయి. ఇక్కడ బయట కాంట్రాక్టులు వస్తే ఎక్కడ పోతున్నాయండి పైసలు? అమెరికా పోతున్నాయి.